మమ్మల్ని కొడుతున్నా, తిడుతున్నా, మా ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నా, మా మీద దాడులు చేస్తున్నా, మా మీద అనవసరమైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా, గుండెలు బాదుకుని రోడ్లెక్కి అరుస్తున్నా, మా తరపున ఒక్క ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ఎవరు కూడా మా తరపున మాట్లాడడానికి లేకపోతే నాలాంటి సామాన్యుడు రోడ్డు ఎక్కుతాడు, పార్టీ పెడతాడు, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేయద్దండి క్రైస్తవ సమాజమా, మన తరపున మాట్లాడటానికి ఒక్కరు లేకపోతే వీళ్ళకి మన ఓట్లు ఎందుకు ఇవ్వాలి, మన ఓట్లు మనమే వేసుకుందాం, క్రైస్తవుల తరపున మాట్లాడడానికి క్రైస్తవ ఎమ్మెల్యేని అసెంబ్లీలో కూర్చోబెడదాం, క్రైస్తవ ఎంపీని పార్లమెంట్లో కూర్చోబెడదాం అని మా గుండె రగిలిపోయి ఆవేదనలో నుంచి ఇలాంటి నిర్ణయం నేను తీసుకున్నాను సార్. దయచేసి ఇప్పటికైనా నా హంబుల్ రిక్వెస్ట్ టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు, స్పందించండి సార్. మా మీద దాడులు జరిగినప్పుడు, మేము ఏడుస్తున్నప్పుడు, మేము అరుస్తున్నప్పుడు, మమ్మల్ని కొడుతున్నప్పుడు, మా ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నప్పుడు స్పందించండి సార్. మీరు స్పందించకపోతే డిప్యూటీ సీఎం గారిని స్పందించమని చెప్పండి సార్, లేదంటే లోకేష్ గారినన్నా స్పందించమని చెప్పండి సార్, లేదంటే హోమ్ మినిస్టర్ గారినైనా స్పందించమని చెప్పండి సార్, లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే అయినా మా కోసం స్పందించమని చెప్పండి సార్, మా కోసం స్పందించమని చెప్పండి సార్. మమ్మల్ని కూడా గుర్తించండి సార్, మా ఓట్లు కూడా మీకు వేశాను సార్, గుర్తించండి సార్, ఇప్పటికైనా గుర్తించండి సార్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్ ఎన్నికలకి. సార్ మేము ఇంత ఏడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి మేము ఎలా ఓట్లు వేస్తాం సార్? అంత చిన్న సంఘటన మీద మీరు మాట్లాడారు కదా సార్. కడప పాస్టర్ ఎక్కడి నుంచో వచ్చాడని, పెద్ద పెద్ద సంఘటనల మీద మాట్లాడండి సార్. ప్రవీణ్ పగడాల గారి కోసం కూడా మీరు మాట్లాడారు సార్. సార్ ఆయన విషయంలో ఆల్రెడీ మేము గుండెలు బాదుకొని ఏడ్చి 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 ఇక న్యాయం మాకు దొరకదని చెప్పి ఇక వదిలేసి మాకంటూ సైనింగ్ అథారిటీ ఉండాలని ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మాలాంటి కొంతమంది క్రైస్తవ నాయకులు. మీరు మరలా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటనలో ఆయన ప్రస్తావన లేవనెత్తుతుంటే మా గుండెలు పిండేస్తున్నట్టుంది సార్. మాకు మరలా మీరు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుంది సార్. దయచేసి ఆయన మరణాన్ని ఎప్పుడు మాట్లాడరని నేను ఆశిస్తున్నాను సార్. సార్ మీకు చెప్పేంతటి వాడిని నేను కాదు, నేను చాలా చిన్నవాడిని సార్. వయసులో, అనుభవంలో, రాజకీయంలో, డబ్బులో, అన్నిట్లో నేను చాలా చిన్నోని సార్ నేను. దయచేసి రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతున్నా స్పందించి మాకు మీరున్నారన్న ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇట్లు సామాన్యుడు అభినయ్ దర్శన్.